అందరికీ నమస్కారం। ఈరోజు మన వీడియోలో గోంగూర రోటి పచ్చడి అయితే చేసి చూపించబోతున్నానండి। చాలా ఈజీ పద్ధతిలో అయితే దీన్ని చేసుకోవచ్చు। చాలా అంటే చాలా బాగుంటుందండి। అది ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా మరి? ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। ఒక పెద్ద పాత్ర అయితే తీసుకున్నాను। ఇందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం। సగం చెంచా మెంతులు, ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి। ఒక 15 వరకు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి। పచ్చిమిరపకాయలు వేగాక మనం ఈ గోంగూర అయితే ఇందులో వేసుకోవాలి। ఇలా గోంగూరలో వాటర్ అంతా బయటికి వచ్చి ఇలా మెత్తగా అయ్యే వరకు అయితే వేంపుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1 నిమిషం పాటు దీన్ని చల్లారనిచ్చుకుందాం। ఇదైతే రోట్లో వేసుకుందామండి। ఒక చెంచా సాల్ట్ వేసుకుందాం। ఇప్పుడు దీన్ని నెమ్మదిగా దంచుకోవాలండి। పచ్చిమిరపకాయలు నలిగితే సరిపోతుంది। ఒక 5-6 పొట్టు తీయని వెల్లుల్లి వేసుకోవాలి। సగం చెంచా అయితే జీలకర్ర వేసుకోవాలి। కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం। వీటిని మంచిగా అయితే దంచుకోవాలండి। వీటి ఫ్లేవర్ మొత్తం పచ్చడికి పట్టాలి। చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాం। ఇట్లా దంచుకుందామండి। ఇవి మధ్య మధ్యలో తాకుతుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్। పాత్ర వేడయ్యాక ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। పోపు గింజలు అయితే వేసుకోవాలి। ఒక 7-8 వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి। కరివేపాకు, ఒక 5 ఎండుమిరపకాయలు అయితే చించి వేసుకోవాలి। వీటిని కలుపుకోవాలండి। మనం చేసుకున్న పచ్చడికి మరింత రుచి రావాలంటే ఇవి మాత్రం చిటపటలాడాలి। మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం పచ్చడి అయితే వేసుకోవచ్చు। మంచి కలర్ వచ్చింది కాబట్టి మనం సిద్ధం చేసుకున్న పచ్చడిని అయితే ఇందులో వేసుకుందాం। ఒకసారి కలుపుకోవాలండి। సిద్ధమైందండి। ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం। చూడండి ఎంత బాగా వచ్చిందో। మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి। నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి।